అస్సలాముఅలైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ ఏంటో మీకు అర్థమైపోతుంది. వెరైటీ రెసిపీ చేస్తున్నానండి. చూడండి, మీకు నచ్చితే ఎక్కువ లైకులు కొట్టి మన ఛానల్ కొత్తగా చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఏడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదానండి. నేను ఇప్పుడు ఎగ్ పొగడి చేస్తున్నానండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇది శనగపిండి వెళ్ళిస్తాను. ఇది ఉప్పు 1/2 కేజీ, మనం కంపల్సరీగాని మనం జల్లించుకోవాలండి. ఇందులో ఏటున్నా అంతే. నేను ఆడిచ్చిన పిండి కాదు, ఆడిచ్చిన పిండి అన్నా జల్లించుకోవాలి. ఇప్పుడు చూడండి, చెత్త ఏం లేదులండి. అంతే. మనకి డౌట్ కొన్ని పిండి కదా, ఒక్కోసారి పిన్నులు కూడా ఉంటాయండి, జల్లించుకోవాలి. అంటే 5 గుడ్లు తీసుకున్నాను నేను. 1/2 గుడ్లకి 1/2 కేజీ శనగపిండి వేస్తున్నాను. ఇదిగో చూడండి, ముందు గుడ్లు పగలగొట్టుకున్నా. అయిపోయి 6 గుడ్లు పగలగొట్టానండి. ఇదిగో ఎక్కడన్నా చిన్న పెంకులు ఏమన్నా ఉంటే తీసుకున్నాం. ఇందులో శనగపిండి వేసుకున్నాం. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం. ఇంకా చూడండి, పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తున్నాను. కారం ఉండాలి కదా. ఇంకా ఉల్లిపాయలు, సాల్ట్ చాలా పోతే తర్వాత ఎత్తాను. ఇది చూడండి, జీలకర్ర పొడి వేస్తున్నాను కొంచెం. ఇంకా 1 అర స్పూన్. ఇంకా ధనియాల పొడి అదో 1 స్పూను. ఇంకా ఇది చికెన్ మసాలా ఇదే ఉందా మరి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కొత్తిమీర వేస్తున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను, ఓడిపోయింది శుభ్రంగానే. ఇదిగో చూడండి, మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. ఇదంతా కలిసిలాగా. ఆయిల్ కూడా వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం అండి ఇందులో. ఒకసారి కలిపితే కలపడం అయిపోయింది. ఇదిగో చూడండి, ఇలాగ ఉండాలి. అప్పుడు పొగడి బాగా వస్తుంది. ఇది ఈ లోపల కొద్దిసేపు నాందిది స్టోవ్ పెట్టాను కళాయి. ఇగో స్టోవ్ ముట్టించాను, ఆయిల్ వేస్తున్నాను. పొగడిలో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు. అందుకే ప్రతి దాంట్లో కరివేపాకు వాడండి. ఎక్కువైందండి. ఇదిగో చూడండి, కొంచెం వేసుకున్నాం. ఇదిగో ఏడెక్కింది.
చెప్పు. చూడండి ఎగ్ని ఇప్పుడు తీసుకున్నాం. అయిపోయిందండి ఎగ్ పకోడీ. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఎంత బాగుందో, చాలా మెత్తగా, చాలా సూపర్గా ఉందండి. పెడతాను. ఎగ్ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి చాలా చాలా సూపర్గా వచ్చింది. ఇందులో సాస్ వేసుకొని తింటే, మీకు సాస్ వేస్తాను చూపించను కానీ మీకు అందుకు బాటిల్ చూపెడుతున్నాను. ఎవరికి కావాలితే అది వేసుకుంటారు సాసు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఇంట్లో. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి. ఎక్కువ లైకులు చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందామండి. కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకే బాయ్ అండి. ఎక్కువ లైకులు చేసి ఈ నానిమ్మకి సపోర్ట్ చేయండి. మీ లైకుల కోసమే నేను ఎదురు చూస్తాను. మీ లైకులు జాగ్రత్తగా దాచుకుంటాను. బాయ్ అండి.